హిమాచల్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టూరిస్టు బస్సుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బిలాస్పూర్లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చని అంచనాకు వచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. టూరిస్టు బస్సుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఒక విధంగా ఇది బాధాకరమైన విషయం, ఏంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? గత 2 రోజుల నుంచి హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఉత్తర భారతదేశంలో 2-3 రోజుల నుంచి కూడా ఈ భారీ వర్షాల కారణంగా ఈ కొండ చర్యలు కూడా నాని విరిగడం అనేది కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6:40 ప్రాంతంలో ఈ ఘటన కూడా చోటు చేసుకుంది. బిలాస్పూర్ జిల్లాలో ఈ రోజు జరిగిన ఘటనలో కనీసం 15 మంది మృతి చెందారు. మరికొంతమంది ఈ మట్టి కింద ఇరుక్కున్నట్లుగా కూడా అధికారులు కూడా చెప్పారు. బల్లు వంతెన సమీపంలో ఈ కొండ చర్యలన్నింటి కూడా విరిగిపడి భారీగా మట్టి బండరాళ్ళన్నింటి కూడా ఒక ప్రైవేట్ బస్సుపై పడ్డాయి. సో దీంతో ఆ బస్సు అనేది కూడా పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య 30గా ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఒక చిన్నారిని మాత్రం సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన ప్రయాణికుల కోసం రక్షణ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా విపత్తు నిర్వహణ బృందాలన్నింటి కూడా చేరుకున్నాయి. జేసీబీలను కూడా అక్కడికి తరలించి వాటి సాయంతో శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. చిక్కుకున్న వారందరినీ కూడా రక్షించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఘటనా స్థలం నుంచి వచ్చిన వీడియోలో కనుక చూసినట్లయితే బస్సు పూర్తిగా విరిగిపోయింది. మట్టి రాళ్ల కింద అది కప్పబడి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ బస్సు అనేది మరోటాన్ నుంచి కలౌల్ అనే మార్గంలో ప్రయాణించినప్పుడు ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇటు ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ లో కానీ మార్గ మధ్యంలో కొట్టుకుపోవడం, కొండ చర్యలు విరిగిపోవడం అనేది కూడా తరచుగా జరుగుతుంది. కానీ ఈ రోజు ఇలాంటి విషాదకరణ ఘటన జరగడం అనేది కూడా బాధాకరం. ముఖ్యంగా మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద వాళ్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. రాజు, రైట్, థ్యాంక్ యూ శిరీష్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలన మీద ధ్యాస లేదని